నమస్కారం. మనం చేసే ప్రతి క్రియకు ఒక ఫలితం ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. నిజంగా మన కర్మ మన జీవితాన్ని నిర్ణయిస్తుందా? భగవద్గీత పురాణాలు మనకు ఏమి చెబుతున్నాయి? ఈ వీడియోలో మనం కర్మ యొక్క అర్థం, ప్రాముఖ్యత మరియు దాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనేదాన్ని తెలుసుకుందాం. కర్మ అంటే ఏమిటి? కర్మ అంటే మన మాటలు, ఆలోచనలు, చర్యలు కలిపిన ఫలితం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఇలా చెప్పారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. నీవు కేవలం నీ కర్మ చేయాలి, కానీ ఫలితాన్ని ఆశించకూడదు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు చేస్తే చెడు ఫలితాలు, ఇదే కర్మ నియమం. కర్మ 3 రకాలు. ప్రాముఖ్యత ఉదాహరణలు: 1. సంచిత కర్మ, గత జన్మల నుండి వచ్చిన కర్మ ఫలితం. 2. ప్రారబ్ధ కర్మ, ప్రస్తుతం అనుభవిస్తున్న కర్మ ఫలితాలు. 3. ఆగామి కర్మ, భవిష్యత్తును ప్రభావితం చేసే మన క్రియలు. ఉదాహరణ: ఒక రైతు మంచి విత్తనాలు వేసుకుంటే మంచి పంట వస్తుంది. అలాగే మనం మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తే మన భవిష్యత్తు మెరుగవుతుంది. కర్మను ఎలా మార్చుకోవచ్చు? ధర్మ మార్గంలో నడవాలి. శుభకార్యాలు చేయాలి. దానం, పూజలు, జపం, సేవ. దేవుడిని స్మరించాలి. మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. ఎవరికీ హాని చేయకూడదు. ఇదే ఉత్తమ కర్మ. మీరు కూడా మీ జీవితాన్ని మార్చుకోవచ్చు. కర్మను సద్గుణాలతో శుద్ధి చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.